బాపట్ల జిల్లా చీరాల మండలంలో హత్యకు గురైన యువకుడు సయ్యద్ ఆరిఫ్ బంధువుల ఆందోళనకు దిగారు. ఆదినారాయణపురం వద్ద కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ ఆరిఫ్ను చంపేశారు దుండగులు. రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి సైకిల్పై వెళుతున్న ఆరిఫ్ను కత్తితో పొడిచి చంపేశారు. ఆరిఫ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళన విరమింప చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని బంధువులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురిపాలెంలో కాలేజీ నుంచి తిరిగి వెళ్తూ దారుణ హత్యకు గురైన సయ్యద్ ఆరిఫ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ చీరాల గడియార స్తంభం దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఎవరైతే ఈ సయ్యద్ ఆరిఫ్ ఉన్నారో కాలేజీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో తన స్నేహితుడు సైకిల్పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి కారులో వచ్చిన ఆగంతకులు అతనిపై దారుణ హత్యకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటన నుంచి ఎవరైతే స్థానికులు ఆరిఫ్ని గమనించి ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారో ఆ చికిత్స పొందుతూ ఆరిఫ్ మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ ఆయన తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా చీరాల ఏరియా వైద్యశాల నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదంటూ ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆరిఫ్ వల్ల తండ్రి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది అసలు ఏం జరిగింది, వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏందనే విషయాలు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి మా బాబు. రాత్రి ఏం జరిగిందంటే తనతో ఉన్న తన మిత్రుడు సత్య మనోజ్ అనే బాలుడు కుర్రాడు, నేను మీ అబ్బాయి ఇద్దరు కలిసి వస్తున్నా ఉండే అంకులు. దారిలో మీ అబ్బాయి సైకిల్, నాది బైకు, ఇద్దరు మాట్లాడుకుని నిదానంగా వస్తుంటే వెనక ఒక కారు వచ్చి హార్న్ కొట్టింది. మా తెలిసిన వాళ్ళని వెనక తిరిగి చూశాను. వాళ్ళు పక్క వచ్చి, ఏరా మీ ఇద్దరు మగుడు పెళ్ళాలా, లవర్సా, కలిసి వెళ్తున్నారు మాట్లాడుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళబోయారా అని అన్నారు. దానికి నేను అదేంది అంకులు అట్టంటారు, పక్కన దారి వెళ్ళొచ్చు కదా అన్నాను. దాన్ని కోపగించి కారులో ఉంది దిగి నన్ను నలుగురు కొట్టారు. మీ బాబుని మీ అబ్బాయి నలుగురు కొట్టారు, నన్ను కొడతారు, మా అబ్బాయిని మీ అబ్బాయిని కొడతారు అనుకున్నాను. చూస్తే మీ అబ్బాయిని కత్తులతో పొడిచారు, నన్ను కొట్టారు అని బాబు చెప్పాడు. కొట్టిన తర్వాత అంతలో మా మామ ఫోన్ చేసి మా మామ ఇచ్చాడు, తీసుకుని హాస్పిటల్కి వచ్చాను, అడ్మిట్ చేసే అంకులు మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పారండి. ఇవాళ ఉదయము వాళ్ళ అనుచరుడు ఒకడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి, ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తారా, చిన్న విషయం అంటే ఒక 18 సంవత్సరాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే బాబుని 16 పోట్లు కత్తితో పొడి చంపి, చిన్న విషయం అది, చిన్న విషయం వాళ్ళ లెక్కలో. అంటే వాళ్ళు 16 పోట్లు పొడి మనిషి చంపితే అది చిన్న విషయం. అంటే వాళ్ళ పెద్ద విషయం అంటే 10 మంది చంపితే పెద్ద విషయం నాకు తెలియదు. మరి ఇన్న విషయం ఇంత చేస్తారా, మీ కుటుంబాలు లేపేస్తాం, మాకు అడ్డొచ్చిన వాళ్ళు చంపేస్తాం అని చెప్పి మా ఇళ్ళ కాడ బెదిరించాడు ఇవాళ ఉదయం. అది కూడా మేము పోలీసు తీసుకెళ్ళాము, చెప్పాము. వాళ్ళు ఎంతమందికి అరెస్ట్ చేయాలి, అతన్ని ఊళ్ళో ఉన్న అతన్ని అరెస్ట్ చేయాల, రాత్రి పొడిసి పారిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయాల, పొద్దున వచ్చిన వార్నింగ్ ఊళ్ళో ఉండే వార్నింగ్ ఇచ్చిన వాడిని పట్టలేదు, వార్నింగ్ ఎప్పుడు పడతారు, ఇది మా నమ్మకం లేదు. కాబట్టి కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చి రాసిచ్చి వాడిని ముందు ఇవాళ పొద్దున వాడిని అరెస్ట్ చేసి కరెక్ట్గా హామీ ఇస్తేనే మేము లెగుస్తాం. వాళ్ళు ఈరోజు ఉదయం కూడా ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని ఇంటికి వచ్చి బెదిరించిన నేపథ్యంలో ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తక్షణమే వారిని అరెస్ట్ చేస్తున్నట్టు కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి లేస్తామని మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం చీరాల్లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్.